హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు. అసలు ఏంటి ఇది ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ గారు, అసలు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం జరగబోతుంది. అసలు ఏంటి, అసలు ఎన్డీఏ కూటమి తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. సో అసలు ఇది ఎలా ఉండబోతుంది అంటారు? అసలుకి రేపు 16, 17 తారీఖులు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఈయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు ఖరారు అయింది. తేదీలు 16, 17 తారీఖు. ఈయనతో పాటు ఈయన సహచరుడు ఫస్ట్ నుంచి ఈయనకి షాడో లాగా ఉండే నాదెండ్ల గారు, ఆయన కూడా వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ అక్కడ ప్రచారంలో భాగంగా తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలు, ఏ జిల్లాల్లో కొన్ని చోట్ల పాకెట్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ బహిరంగ సభలు, తర్వాత ఈ మీటింగ్లు వాటిల్లో పాల్గొని అక్కడ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీళ్ళు పాల్గొనడానికి ఖరారైంది. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళిపోతున్నారు కదా, ఈయన ప్రభావం ఏమన్నా మహారాష్ట్రలో గెలిచే ఉద్దేశం ఉండొచ్చా, లేదంటే అసలుకి గ్రాఫ్ ఏమన్నా పెరగవచ్చా? అసలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది మోడీకి అని కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది, ఏదైతే శివసేన నుంచి డివైడ్ అయ్యి ఇప్పుడైతే పవర్లో ఉన్నదో మహారాష్ట్రలో ప్రభుత్వం, దానికి బీజేపీ అలయన్స్ వాళ్ళది తరఫున ఈయన ప్రచారంలో భాగంగా పాల్పంచుకోవడానికి వెళ్తున్నారు. అయితే దీని ప్రభావం ఎట్లుంటుంది అంటే, ఉట్టికి ఎగరలేరమ్మ స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంది మనకి. ఆంధ్రప్రదేశ్లోనే ఈయన గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఉంది. మొన్న జరిగిన ఎలక్షన్లో వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్తో ఎలక్షన్లకు వెళ్ళి ఈయన గెలవటం జరిగింది పిఠాపురంలో. మామూలుగా అంతకుముందు సర్వేలు మనం చూసుకుంటే వంగగీత గారు 8 పోటీ చేసి వంగగీత గారికే ప్లస్ ఉంది, ప్లస్ 5 to 10,000 మెజారిటీతో ఆమె గెలవబోతున్నారని చెప్పి అయితే అసలు అందరూ చెప్పారు. కానీ అనూహ్యంగా ఏంటంటే ఈయన మరి భారీ మెజారిటీతో అక్కడ గెలవటం జరిగింది. మనం ఇప్పుడు గతంలో జరుగుతున్న గత సంవత్సరంగా ఈ ఎలక్షన్ సినారియో చూసుకుంటే ఇండియాలో ఏ స్టేట్లలో జరుగుతున్న ఎలక్షను బీజేపీ ప్లస్ బీజేపీ అలయన్స్ ఉన్న గవర్నమెంట్లే ఇక్కడ ఫామ్ అవుతున్నాయి, విజయం సాధించడం జరుగుతుంది. దీనికి చాలా ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంస్ ట్యాంపర్ అయినాయి, లేకపోతే ఇంత భారీ మెజారిటీలతో వీళ్ళు గెలవడం అనేది అసాధ్యం అనేది. ఇప్పుడు మహారాష్ట్రలో ఈయన ఎన్నికల ప్రచారానికి వెళ్తే, ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర కూడా ఒకవేళ అట్లా ఫిక్స్, ఇప్పుడు మొన్న చూసాం మనం ఎలక్షన్లు రీసెంట్గా, అక్కడ కూడా ఇలానే పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా వస్తే అందరూ మొన్న అది చేశారు ప్రిడిక్షన్. దానికి భిన్నంగా అట్లా జరగటం కానీ ఇవి చూసుకుంటే మనం ఈ ప్రచారం ఇవన్నీ ఒక ఆర్భాటం తప్ప, ఈ మహారాష్ట్ర అనేది పెద్ద స్టేటు ఇండియాలో. ఒక రకంగా అంటే బాంబే ఫైనాన్షియల్ హబ్, ఇండియాకే హార్ట్ లాంటిది. ఇటువంటి స్టేట్లో మనం గెయిన్ అవ్వకపోతే వాళ్ళకి ఎంతైనా అప్రతిష్ట పాలు అవుతారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు. దాంతో ఇటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచి రప్పించి అక్కడ ప్రచారంలో పాల్గొనేట్టు చేసి దాని ద్వారానే మేము గెలవగలిగామని చూపించుకోవటానికి కూడా వీళ్ళని ఆటలాట్టుపండిలాగా వాడుకోవటానికి కూడా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకోళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఇంకొకటి వెళ్ళాడు, స్టాల్ వర్డ్స్ అంతా అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, వీళ్ళని చూసి అక్కడ ఓట్లు పడినాయి, అందుకని గెలిచారు అని జనం కూడా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ రకంగా కలరించుకోవడానికి కూడా ఇలాంటి వాళ్ళని వాడుకోవచ్చు. దానిలో భాగంగా కూడా ఈయన వెళ్ళడం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కానీ చూసుకుంటే, మన క్యాబినెట్ సమావేశాలు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అసెంబ్లీ మీకు స్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలా అల్లకల్లంగా ఉంది. మనకి చూసుకుంటే ఈ దాడులు, అత్యాచారాలు,
అరాచకాలు ఎక్కువైనాయి అని మీకు మీడియాలో మనం చూసుకున్నా కానీ కొంతమంది అయితే మహిళలు అదృశ్యమే వాళ్ళు కనబడటం కూడా మానేస్తారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ మీద కామెంట్ చేయడం జరిగింది. సో అసలు నేనే హోమ్ మినిస్టర్ అవుతా అనే రీతిలో మాట్లాడాడు. సో దాన్ని ఏ విధంగా చూస్తారు అసలుకి? దాన్ని ఎలా చూస్తాము? ఈయనకి ఏంటంటే అవగాహన ఆవగించంత కూడా లేదని అర్థమైపోతుంది మనకి. ఒక రకం చేస్తే ఇప్పుడు వాళ్ళు అభిమానులు వాళ్ళు చప్పట్లు కొట్టుకోవడానికి పనికొస్తాయి కానీ ఈయన అరుపులు కేకలు ఇంత కూడా పిసరంతా రాజకీయ అవగాహన కానీ ప్రభుత్వం ఏంటి దాని కస్టమ్స్ కానీ ప్రభుత్వం యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఏమాత్రం తెలియదు అనుకోవాలి మనం. హోమ్ మినిస్టర్ అనిత గారిని ఉద్దేశించి ఆమెకు కూడా చెబుతున్నాను నేను, మీరు కూడా మీ శాఖ పట్ల జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి అనేది. దేనికి సంబంధించి? శాంతి భద్రతలకు సంబంధించి ఈ జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలు వీటికి సంబంధించి బయటకు వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు అంటే ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టు. బయటకు వెళ్తే నాయకులను తిడుతున్నారు జనం అని. రెండోది పోలీసు వాడు డీజీపీతో మాట్లాడతాను, ఐజీతో మాట్లాడతాను. తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ శాఖని. నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటే కథ వేరుగా ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఈయన తీసుకున్నా అంటే ఇక్కడ ఇంకోటి అండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి అలయన్స్లో ఉండగా చంద్రబాబు గారు సీఎంగా ఉండగా అంటే ఆయన్ని కించపరిచినట్టే కదా అట్లా కామెంట్ చేయటం. అసలు కించపరిచింది నేను డైరెక్ట్గా చంద్రబాబునే. అదే ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళను హోమ్ మినిస్టర్ అనిత గారిను కాదు ఆయన కించపరిచింది, డైరెక్ట్ చంద్రబాబునే కించపరిచాడు. నీ పాలన బాగాలేదని శాంతి భద్రతలు నువ్వు విఫలమని ఆయన్నే అన్నాడు. ఏ రకంగా అయితే అంటే మనం ఆలోచిస్తే మనకి అనిత గారు హోమ్ మినిస్టర్, హోమ్ అఫైర్స్ ప్లస్ ఆమె చేతిలో ఉన్న శాఖలు ఏంటి అనేది ఒకసారి మీరు నెట్లో కొట్టుకు చూసుకున్నా హోమ్ అఫైర్స్ ఒకటి వస్తుంది. తర్వాత ఈ కెలామిటీస్ కానీ ఏవైనా వస్తే మన వరదలు కానీ ఏవైనా వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఈ రెండు శాఖలే ఆమె దగ్గర ఉంది. హోమ్ మినిస్ట్రీ కింద ఆమె పరిధిలో ఉన్నది ఈ రెండే. హోమ్ అఫైర్స్ అంటే పోలీసు వారి రిక్రూట్మెంట్ కానీ ట్రాన్స్ఫర్లు కానీ తర్వాత పోలీసు ఈ హౌసింగ్ సంబంధించిన వ్యవహారాలు కానీ అవి వరకే ఆమెకు సంబంధం. ఓకే, పరిపాలన పోలీసు వారు ఏం చేయాలి, శాంతి భద్రతలు కానీ ఇటువంటివి ఆమె చేతిలో లేవు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, మన వరదలు వచ్చినాయి, వరదలు అది డిజాస్టర్, తుఫాన్లు కానీ వరదలు కానీ ప్రకృతి వైపరీత్యాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వాళ్ళు చూస్తారు. దానిలో భాగంగా మన వరదలు వచ్చినప్పుడు ఆమె కాలు కూడా అక్కడ పెట్టాల, ఒక కాలు తీసి కూడా అక్కడ పెట్టాల. అందులో వరకు ఆమె ఫెయిల్, అంతవరకే తప్ప శాంతి భద్రతలకు ఆమె సంబంధం లేదు. మీరు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియో చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి, రెండోది జిఏడి అని ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషను ప్లస్ లా అండ్ ఆర్డర్, స్టేట్ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంటుంది. ఓకే, శాంతి భద్రతలు కాపాడవలసింది హోమ్ మినిస్టర్ పరిధిలో లేదు, చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది. తర్వాత ఆయన ఇంకేదైనా మంత్రులకి కేటాయించని శాఖలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఆయన పరిధిలో ఉంటాయి. ఇప్పుడు మనం శాంతి భద్రతల కింద చూసుకుంటే మనం అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఆ శాఖ, అనిత దగ్గర లేదు ఆమె దగ్గర. అప్పుడు ఈయన ఎవరిని తిట్టాడు? అంటే అవగాహన లేదు ఈయనకి. ఈయన హోమ్ మినిస్టర్ అంటే హోమ్ కింద ఏం వస్తాయి? ఇప్పుడు ఈయనకేం చెప్పుకున్నాడు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, అటవీ శాఖ మంత్రిని, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదో చెప్పాడు. ఇవన్నీ ఈయన కింద వచ్చినప్పుడు వాటి పరిధి ఏందో కూడా తెలియాలి ఈయనకి, అంతే కదా. ఇప్పుడు ఫారెస్ట్ ఉన్నప్పుడు ఫారెస్ట్ శాఖ పరిధి ఏంటి అంతవరకు. అట్లా ఈయన అనిత గారి దగ్గర ఉన్న హోమ్ మినిస్టర్ అంటే ఆమె హోమ్ మినిస్టరు, ఆమె కింద ఏమేమి ఉన్నాయి డిపార్ట్మెంట్స్ అనేది అవగాహన కూడా లేదు ఈయనకి. అది లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న శాఖను పట్టుకొని ఏమి కాపాదిచ్చేది, ఏమని చెప్తున్నాను మీరు సరి చేసుకోండి అని ఆమెకు చెబుతుంటే ఆమె ఏం సరి చేసుకోవాలి? ఆమె పోయి చంద్రబాబు నాయుడుకి చెప్పాలి. అవును, నన్ను తిడుతున్నాడు, నువ్వు చూసుకోవాల్సింది కదా, నన్ను తిడతావేంది, మరి నువ్వు సరిగా చూసుకో, లేదా పిలిచి అతనికి చెప్పు నా పరిధి కాదు ఇది అని ఆయనకన్నా నువ్వు చెప్పు అని ఆమె చెప్పాలి. చంద్రబాబు పిలిచి మనోడికి తలంటి పోయాలి, అంతేకాదు. ఇట్లాంటి పెద్ద మాటలు మాట్లాడుకు తెలిసి తెలియకుండా. ఎందుకంటే ఇప్పుడు అనుభవం లేదు ఒకటి, రెండోది
మిడిమిడి జ్ఞానం, చదువు సంధ్యలు అంతగా లేవు, అందరికీ తెలిసిందే అది. ఎందుకంటే ఈయన ఇంటర్మీడియట్ 3-4 గ్రూపులు చదివాడు. సిఈసి చదివాడు, ఎంపీసీ చదివాడు, ఎంఈసీ చదివాడు. ఇన్ని రకాలు ఆయన చెప్పుకుంది. మనం ఏమీ గొడవ చేయడానికి అంటలేదు, ఇంకో రకంగా అంటలేదు. ఆయన చెప్పుకున్నదే. ఇన్ని రకాల ఇంటర్మీడియట్లు చదివిన మేధావి ఇవి ఫస్ట్ అవగాహన ఏర్పరచుకోవాలి. ఇప్పుడు పవర్లోకి వచ్చి 6 నెలలు అవుతుంటే ఈయన ఈ పాటికి అసలు మన శాఖలు ఏంటి, వాటి పరిధి ఏంటి, ఎవరెవరికి ఏం చూడాలి అనేది ఆయన అవగాహన పెంచుకోవాలి. ఆ అవగాహన కూడా పెంచుకోకుండా ఇంతవరకు నోటికి వచ్చింది మాట్లాడి పూనకం వచ్చినట్టు ఊగిపోతూ 10 మంది ఎదురుగా ఉంటే ఆ అభిమానులు ఏంటంటే మనోడు ఏది మాట్లాడినా కేరింతలు కొడుతుంటారు. అంటే మాట్లాడిన సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ అభిమాన హీరో కాబట్టి వీళ్ళు మనోడు జుట్టు ఇట్లా అన్నా చప్పట్లు కొడతారు, ఇంకేదన్నా మాట్లాడినా చప్పట్లు కొడతారు. కానీ ఇతను మాట్లాడింది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా ఇవి తీసుకునే పరిస్థితులు కూడా వాళ్ళు ఉండరు. మనోడు ఏది మాట్లాడినా వాళ్ళు చప్పట్లు కొట్టి పెద్ద గేళ్ళు వేసి గోల్ చేస్తుంటారు. అది మనోడికి మంచి ఉత్సాహం వస్తుంది. మరి ఇదే పరిస్థితి రేపు మహారాష్ట్రకి వెళ్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రకంగా ఇక్కడున్నట్టు ఆ మాస్ ఫాలోయింగ్ అక్కడ మహారాష్ట్రలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన పెద్దగా ఆ మహారాష్ట్రలో ఈయన అంతగా తెలిసిన హీరో అయితే కాదు. అవును. ఇప్పుడు మనం ఇప్పుడున్న హీరోల్లో మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో ఈ రకంగా సీనియర్